హలో గాయ్స్, హవ్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ వర్డ్ ఒకసారి చూడండి. మహా అయితే. మహా అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్, సమావేశం మహా అయితే 1 గంట పాటు ఉంటుంది. అదేవిధంగా ఆమె మహా అయితే 5 కిలోమీటర్లు పరిగెత్తగలదు. ఈ విధంగా మనం మహా అయితే అనే వర్డ్ని కూడా మనం చాలా సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ వర్డ్కి సంబంధించిన మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, స్టోర్ మహా అయితే 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. స్టోర్ మహా అయితే 9 గంటల వరకు తెరిచి ఉంటుంది అనేదాన్ని మనం ఇంగ్లీష్లో ద స్టోర్ ఈస్ ఓపెన్ ఎట్ మోస్ట్ అంటిల్ 9 PM. ద స్టోర్ ఈస్ ఓపెన్ అంటే ద స్టోర్ తెరిచి ఉంటుంది. ఎట్ మోస్ట్ అంటిల్ 9 PM అంటే 9 గంటల వరకు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరు మహా అయితే 3 స్నేహితులను ఆహ్వానించవచ్చు. మీరు మహా అయితే 3 స్నేహితులను ఆహ్వానించవచ్చు అని చెప్పాలనుకున్నప్పుడు యూ కెన్ ఇన్వైట్ అట్లీస్ట్ 3 ఫ్రెండ్స్. యూ కెన్ ఇన్వైట్ అట్లీస్ట్ 3 ఫ్రెండ్స్ అంటే మీరు మహా అయితే 3 స్నేహితులను ఆహ్వానించవచ్చు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను మహా అయితే 15 నిమిషాలు ఆలస్యంగా వస్తాడు. అంటే అతను మహా అయితే 15 నిమిషాలు ఆలస్యంగా వస్తాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ విల్ అరైవ్ ఎట్ మోస్ట్ 15 minutes లేట్. హీ విల్ అరైవ్ అంటే అతను వస్తాడు. ఎట్ మోస్ట్ 15 minutes లేట్ అంటే 15 నిమిషాలు ఆలస్యంగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, పుస్తకం ధర మహా అయితే 10 రూపాయలు. అంటే ఒక పుస్తకం ధర మహా అయితే 10 రూపాయలు అని చెప్పాలనుకున్నప్పుడు ద బుక్ కాస్ట్ ఎట్ మోస్ట్ 10 రూపీస్. ది బుక్ కాస్ట్ ఎట్ మోస్ట్ 10 రూపీస్ అంటే పుస్తకం ధర మహా అయితే 10 రూపాయలు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మనం మహా అయితే 10 నిమిషాలు వేచి ఉండవచ్చు. మనం మహా అయితే 10 నిమిషాలు వేచి ఉండొచ్చు అని చెప్పాలనుకున్నప్పుడు వీ కెన్ వెయిట్ ఎట్ మోస్ట్ 10 minutes. వీ కెన్ వెయిట్ ఎట్ మోస్ట్ 10 minutes అంటే మనం మహా అయితే 10 నిమిషాలు వేచి ఉండొచ్చు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె మహా అయితే 5 కిలోమీటర్లు పరిగెత్తగలదు. దీన్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో షీ కెన్ రన్ ఎట్ మోస్ట్ 5 kilometers అంటే ఆమె మహా అయితే 5 కిలోమీటర్లు పరిగెత్తగలదు అని. సో ఈ విధంగా మనం మహా అయితే అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఆమె మరణం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అదేవిధంగా ఆమె ఆకస్మిక ఉరుముల చప్పుడుకి దిగ్భ్రాంతికి గురి చేసింది. అంటే ఈ 2 సెంటెన్సెస్లో కూడా మనం దిగ్భ్రాంతికి అనే వర్డ్ని అయితే తీసుకున్నాం కదా. సో ఈ వర్డ్ని కూడా మనం మన డైలీ లైఫ్లో చాలా సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ వర్డ్కి సంబంధించిన మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, ఆ బిగ్గర సంగీతం పాపని దిగ్భ్రాంతికి గురి చేసింది. బిగ్గర సంగీతం అంటే లౌడ్ మ్యూజిక్ పాపని దిగ్భ్రాంతికి గురి చేసింది అనేదాన్ని మనం ఇంగ్లీష్లో ద లౌడ్ మ్యూజిక్ స్టార్టిల్ ది స్లీపింగ్ బేబీ. ద లౌడ్ మ్యూజిక్ స్టార్టిల్ ద స్లీపింగ్ బేబీ అంటే ఆ బిగ్గర సంగీతం పాపని దిగ్భ్రాంతికి గురి చేసింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతని బిగ్గర తుమ్ము గదిలోని ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అతని బిగ్గర తుమ్ము అంటే లౌడ్ స్నీజ్ అంటే బిగ్గర తుమ్ము గదిలోని ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది అని చెప్పాలనుకున్నప్పుడు హిస్ లౌడ్ స్నీజ్ స్టార్టిల్ ఎవ్రీవన్ ఇన్ ది రూమ్. హిస్ లౌడ్ స్నీజ్ అంటే అతని బిగ్గర తుమ్ము స్టార్టిల్డ్ అంటే గురి చేసింది ఎవ్రీవన్ ఇన్ ద రూమ్ అంటే రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరిని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆ పెద్ద శబ్దం అతన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది అనేదాన్ని ద లౌడ్ నాయిస్ స్టార్టిల్ హిమ్. ద లౌడ్ నాయిస్ స్టార్టిల్ హిమ్ అంటే ఆ పెద్ద శబ్దం అతన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతని ఊహించని రాక నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది అనేదాన్ని హిస్ అన్ఎక్స్పెక్టెడ్ అరైవల్ స్టార్టిల్ మీ.
హిజ్ అన్ఎక్స్పెక్టెడ్ అరైవల్ అంటే అతను అనుకోకుండా వచ్చిన సంఘటన అనమాట. స్టార్టిల్ మీ అంటే నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతని అసాధారణ ప్రవర్తన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది అనేదాన్ని ఐ వాస్ స్టార్టిల్డ్ బై హిస్ అన్యూజువల్ బిహేవియర్. ఐ వాస్ స్టార్టిల్డ్ బై హిస్ అన్యూజువల్ బిహేవియర్ అంటే అతని అసాధారణ ప్రవర్తన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఆ పెయింటింగ్ అసలు ఫోటో ప్రతిరూపం. అదేవిధంగా కొత్త భవనం పాతదాని ప్రతిరూపం. ఈ విధంగా ప్రతిరూపం అనే వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, అతను తన తండ్రి ప్రతిరూపం. అతను తన తండ్రి ప్రతిరూపం అని చెప్పాలనుకున్నప్పుడు హీ ఈజ్ ది స్పిట్టింగ్ ఇమేజ్ ఆఫ్ హిస్ ఫాదర్. హీ ఈజ్ ది స్పిట్టింగ్ ఇమేజ్ ఆఫ్ హిస్ ఫాదర్ అంటే అతను తన తండ్రి ప్రతిరూపం అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను మా 12 ఏళ్ల స్నేహితురాలి కొడుకు ప్రతిరూపం. అతను మా 12 ఏళ్ల స్నేహితురాలి కొడుకు ప్రతిరూపం అని చెప్పాలనుకున్నప్పుడు హీ ఈజ్ ది స్పిట్టింగ్ ఇమేజ్ ఆఫ్ మై గర్ల్ ఫ్రెండ్స్ సన్ హూ ఈజ్ 12. హీ ఈజ్ స్పిట్టింగ్ ఇమేజ్ అంటే అతను ప్రతిరూపం ఆఫ్ మై గర్ల్ ఫ్రెండ్ సన్ అంటే మా స్నేహితుల కొడుకు హూ ఈజ్ 12 అంటే ఎవరికైతే 12 ఏళ్ళు వాళ్ళు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరు ఒకరికొకరు ప్రతిరూపాలు కాదా. మీరు ఒకరికొకరు ప్రతిరూపాలు కాదా అని అడగాలనుకున్నప్పుడు యు ఆర్ ది స్పిట్టింగ్ ఇమేజ్ ఆఫ్ ఈచ్ అదర్ ఆరెంట్ యూ. యు ఆర్ ది స్పిట్టింగ్ ఇమేజ్ ఆఫ్ ఈచ్ అదర్ ఆరెంట్ యూ అంటే మీరు ఒకరికొకరు ప్రతిరూపం కాదా అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆ నటుడు ప్రముఖ గాయకుడి ప్రతిరూపం. ఆ నటుడు ప్రముఖ గాయకుడి ప్రతిరూపం అని చెప్పాలనుకున్నప్పుడు దట్ యాక్టర్ ఈజ్ ది స్పిట్టింగ్ ఇమేజ్ ఆఫ్ ది ఫేమస్ సింగర్. దట్ యాక్టర్ ఈజ్ ది స్పిట్టింగ్ ఇమేజ్ ఆఫ్ దిస్ ఫేమస్ సింగర్ అంటే ఆ నటుడు ప్రముఖ గాయకుడి ప్రతిరూపం అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, కొత్త భవనం పాతదాని ప్రతిరూపం అని చెప్పాలనుకున్నప్పుడు ద న్యూ బిల్డింగ్ ఈజ్ ది స్పిట్టింగ్ ఇమేజ్ ఆఫ్ ది ఓల్డ్ వన్. ద న్యూ బిల్డింగ్ అంటే కొత్త భవనము ఈజ్ ది స్పిట్టింగ్ ఇమేజ్ అంటే ప్రతిరూపం దేనికి, పాతదానికి. సో ద ఓల్డ్ వన్. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. అతను మా నాన్నగారి ప్రతిరూపం. అతను మా నాన్నగారి ప్రతిరూపం. సో if you know this one in English, please you can comment in the comment section. Thank you for watching.